ఉత్తరం చూద్దామండి. సౌమ్య ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. మహాలయ అమావాస్య రోజున ఎవరెవరికి పిండ ప్రదానం చేయాలి? జ్ఞాతాః అజ్ఞాతాః, జ్ఞాతేన మృతాః అజ్ఞాతేన మృతాః. తెలిసి చనిపోయినవారు, తెలియక చనిపోయినవారు. చనిపోయినవారు వారి బంధువులు, వారి బంధువులు, బంధువులుగా తెలిసిన వారు, బంధువులుగా తెలియని వారు, తప్పు చేసిన వారు, తప్పు చేయని వారు. మనకు శాస్త్రం ఒకటి ఉంది, కొన్ని రకాలుగా మరణించిన వారికి శ్రాద్ధం చేయకూడదు. శరీరాన్ని కాల్చుకొని చస్తారే వాళ్ళకి అంత్యక్రియలు చేయకూడదు. ఉరితో చస్తారు, చేయకూడదు. బావిలో దూకి చస్తారు, చేయకూడదు. సహజ మరణం కాకుండా బలాన్ మరణం పొందిన వారికి శ్రాద్ధాదులు చేయకూడదని శ్రాద్ధం. అలాంటి వారికి కూడా ఈరోజు చేయవచ్చు. అది దీని ప్రత్యేకత. మరి వాళ్ళ గతి ఏమిటి అంటే మహాలయ నాడు వారికి తర్పణ మిడిస్తే ఫలితం వారికి వస్తుంది. కాబట్టి బలాత్కారంగా మరణించిన వారు, మృగాలతో మరణించిన వారు, అస్తాలతో మరణించిన వారు, అగ్నితో మరణించిన వారు, ఊరితో మరణించిన వారు రకరకాలు ఉంటారు కదా. అలాగే భృగుపతనం అంటారు, పర్వతం నుంచి కింద పడి మరణించేవారు. రకరకాల మరణాలు ఉంటాయి. ఇలా మరణించిన అందరికీ, తెలిసిన వారికి, తెలియని వారికి, నా వారికి, ఇతరులకు, వారి వారికి, ఎవరెవరికి నేను తర్పణము శ్రాద్ధము చేయాలో వారందరికీ ఇదం మద్దత్తం ఉపతిష్టతు. మంత్రం పేరే అది. ఏమంటాం? మతదత్తం ఉపతిష్టతు. నేను ఇచ్చింది వారికి చేరని. అంటే ఇంతకు నేను ఎవరికి ఇవ్వలేదో, ఎవరు పోయారని నాకు తెలియదో, ఎవరు నావారుగా పోయారో అలాంటి వారందరికీ అని చెప్పారు. కాబట్టి మహాలయ నాడు ఫలానా వారికి అనేటువంటి నియమం లేదు, అందరికీ చేయాలి. ఇందులో కొన్ని రోజులు ఉన్నాయి. ద్వాదశి ఉంటుంది, అలాగే ప్రత్యేకించి అష్టమి ఉంటుంది. ఇలాంటి రోజులలో ఒక విశేషమైన విధి ఉంది. ఈ ద్వాదశి అంటాం. ఈ ద్వాదశికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఒకటి యతి ద్వాదశి అంటారు, మరి ఒకటి ముని ద్వాదశి అంటారు. ఇదే ద్వాదశి భాద్రపద శుద్ధం శుక్లపక్షంలో అయితే వామన ద్వాదశి, వామనావతారం. ఇదే ఇప్పుడైతే యతి ద్వాదశి. భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు కూడా వామనావతార వైభవాన్ని జరుపుకున్న తరువాత పితృదేవతలను ఆరాధించాలి అన్నాడు. ఉపనయనం అంటే సంతోషించేది పితృదేవతలే, శాస్త్రం చెప్పారు. యతులు అంటే తాను తన తండ్రి సన్యాసాశ్రమం తీసుకున్నాడు కాబట్టి ఆయన తండ్రులకు తాతలకు తర్పణాలు చేయడు, అవి కొడుకు చేయాలి. యతుల యొక్క బంధువులకు చేయకూడని స్థితిలో కుమారుడు చేసేటువంటి ద్వాదశి ఉందే యతి ద్వాదశి అంటారు. ఏకాదశి ద్వాదశి 2 రోజులు ఉపవాసం ఉండి చేయాలి న్యాయంగా. ఒకవేళ చేతగాని వారు చెప్తారు మనకు, నిర్ణయ సింధు నుండి గ్రంథం, అందులో చెప్తారు 2 రోజులు ఉండటం చేతగాని వాళ్ళు ఏకాదశి నాడు ఫలములు పండ్లు తిని ఉండి ద్వాదశి నాడు నిరాహారంగా శ్రాద్ధం చేయండి అన్నాడు. అందుకోసం ప్రత్యేకమైనటువంటి ఈ విధులను గుర్తుపెట్టుకొని ఒక్కొక్క తిథి నాడు తృతీయ ఉంది మనకు, భాద్రపద బహుళ తృతీయ అంటాం, దీన్ని కళ అంటాం. చతుర్థి బహుళ అంటాం, షష్ఠి కజ్జల అంటాం. కొందరు తృతీయనే కజ్జల అన్నారు. భాద్రపద బహుళ తృతీయ నాడు తర్పణం ఇస్తే పితృదేవతలకు, కజ్జల అంటే కాటుక. కాటుక అంటే కంటికి పెట్టుకునేది, అంటే దృష్టి దోషం పోతుంది. ఆనాడు పితృదేవత ఆరాధిస్తే గుడ్డి వాళ్ళకు కూడా కళ్ళు వస్తాయని శాస్త్రం. భాద్రపద బహుళ తదియ ఉందే, తదినాడు పితృదేవతలకు తర్పణాలు చేస్తే, శ్రాద్ధం పెడితే అంధులకు కూడా కళ్ళు వస్తాయి. అన్ని శుభాలు కలిగించేవారు పితృదేవతలు. వారిని అశుభం ఏంటి అనటం? పితృకార్యం అశుభమా? శుభకార్యం కదా, అన్ని శుభాలే కదా.
కొన్ని సందర్భాల్లో చేయకూడని మాట చెప్తారే, దానికి ప్రత్యేక కారణాలు వేరే ఉన్నాయి, ఇది కారణం కాదు. అందువల్ల అలాంటి వారిని ఆరాధించండి, అనుగ్రహం పొందండి.